ఖమ్మం జిల్లాలో వాతావరణ మార్పులతో జనం అస్వస్థకు గురవుతున్నారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఫీవర్స్ దాడులు చేస్తున్నాయి. దీంతో ఖమ్మంలో ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్స్ ను కంట్రోల్ చేయొచ్చు అంటున్న డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా వాతావరణ పరిస్థితులు విపరీతంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది పిల్లలకు పెద్దలకు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రబలుతుంది. డెంగ్యూ కూడా మరోవైపు ఎక్కువగా వస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం జిల్లాలో చాలా వరకు కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నతనంలో ఉన్నట్టు పిల్లలు 1 to 6 years వరకు కూడా పిల్లలు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్, అసలు ఎందువల్ల ఇట్లా పడుతున్నారంటే మనతో మాట్లాడేందుకు ప్రముఖ పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి, అసలు సాధారణంగా పిల్లలు వర్షాలు కురిసినప్పుడు, ఎండలు వచ్చినప్పుడు యాక్టివ్గా ఉంటారు, కానీ ఎక్కువగా ఇప్పుడు వైరల్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి. ఎందువల్ల సార్? యూజువల్గా మనకి ప్రతిసారి సీజన్ అంటే పిల్లల్లో జబ్బుల సీజన్ వచ్చేసి వర్షాకాలం. సో దీనికి మెయిన్ రీజన్ వర్షాకాలంలో మనం ఎక్కువగా చూసేది వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్లో డెంగ్యూ కానీ లెప్టోస్పైరోసిస్ కొన్ని అరుదుగా ఉంటాయి. రికెట్ సెల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది రికెట్ సెల్ అనేది సపరేట్. ఎక్కువగా డెంగ్యూ లైక్ ఇల్నెస్ అంటాం, అంటే ఎక్కువ వైరల్ ఫీవర్స్. అండ్ అలాగే మలేరియా, ఇవన్నీ కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో యూజువల్గా మనకు వర్షం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షపు నీరు నిల్వ ఉండడం కానీ, ఎక్కువ వాటర్ స్టోరేజ్ కానీ, వీటి వల్ల ఇదంటే దోమలు బ్రీడ్ అయ్యే ప్లేసెసే వాటర్. సో ఇట్లాంటి టైంలో జబ్బులు తొందరగా ప్రబలుతూ ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, కొన్ని తట్టుకునే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఈ టైంలో, ఈ సీజన్లో. ఇమ్యూనిటీ పవర్ అనేది అఫ్కోర్స్ ఏజ్ని బట్టి ఉంటుంది, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ డైట్ కండిషన్స్ బట్టి ఉంటుంది. యూజువల్గా అంటే బ్లడ్ మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బ్లడ్కి సంబంధించింది. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ బ్లడ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని, హైజీన్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆబ్వియస్గా ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. బట్ ఎక్కువగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే మనం హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఒక ఏరియాలో ఎక్కువగా ఆల్రెడీ ఒక జబ్బు వచ్చిపోయి ఉంటే, సో వాటికి సంబంధించిన యాంటీబాడీస్ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ నెక్స్ట్ టైం వచ్చినా కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా స్కూల్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సీజన్లో అయితే సగం స్కూల్స్ ఖాళీగానే ఉన్నాయి. అన్ని వైరల్ ఫీవర్స్ వల్ల స్కూల్కి ఆల్రెడీ ఒకరికి ఫీవర్ వచ్చిన తర్వాత పక్కనే కూర్చుంటూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కూడా ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. మనం చూసిన కోవిడ్ కావచ్చు, అంతకుముందు ఉన్న స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లూ లైక్ సిమ్టమ్స్. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కాంటాక్ట్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కోవిడ్ ఇంపాక్ట్ కూడా ఇంకా ఉంటుందంటారా? డెఫినెట్గా కోవిడ్ ఆల్రెడీ మనలో కలిసిపోయింది. కోవిడ్ ఇప్పుడు కూడా చాలా మందికి ఉంటుంది, బట్ దాని ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఒక నార్మల్ ఫ్లూ అంటే ఒక నార్మల్ జలుబు, దగ్గు ఎలా ఉంటుందో కోవిడ్ కూడా అలా అయిపోయి ఉంటుంది ఇప్పుడు. అంతే. పిల్లల జాగ్రత్త ఏం తీసుకోవాలి, తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా ఎక్కువగా ఫ్లూ స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ కాంటాక్ట్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. కాబట్టి మాస్క్ అనేది ఇప్పుడు కూడా మ్యాండేటరీ స్కూల్స్లో చేస్తే కొద్దిగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ నేను అన్నట్టు ఇందాక దోమలు బ్రీడ్ అయ్యే ప్లేసెస్ వాటర్, కాబట్టి ఇంటి బయట కానీ, ఇంట్లో కానీ, ఇంటి బయట వాటర్ ఎక్కువగా నిలువ ఉన్నా కానీ, రోడ్స్ మీద వాటర్ నిలువ ఉన్నా కానీ వాటిని కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని వాటర్ కవర్ చేసుకునేటట్టుగా, అంటే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్ట్స్ ఉంటుంది వీటి వల్ల ఈ సీజన్లో. సో వాటిని కొంచెం కేర్ తీసుకుంటే ఈ వైరల్ ఫీవర్స్ని కొంచెం వరకు స్ప్రెడ్ ఆపచ్చు. బట్ ఎనీవే వర్షాలు ఎక్కువ వస్తున్న కొద్దీ మనం ఎంత చూసుకున్నా కానీ ఈ సీజన్లో కొద్దిగా ఫీవర్స్ ఎక్కువనే ఉంటాయి. జిల్లాలోనే ఎక్కువ మంది పిల్లలు మీ దగ్గరికే వైద్యం కోసం వస్తున్నారు. రోజువారీ 200 మంది వరకు కూడా పేషెంట్స్ వస్తున్నారు. ఇంతమందికి వైద్యం అందించడం ఎట్లా అనిపిస్తుంది సార్? తల్లిదండ్రుల నుంచి రెస్పాన్స్ ఎట్లా? నెంబర్ ఇంపార్టెంట్ కాదండి. లైక్ 15 years ప్రాక్టీస్, లైక్ అంటే వాళ్ళ నమ్మకాన్ని నేనైతే గెలుచుకున్నానని నేను అనుకుంటున్నా. బట్ నా ప్రొఫెషన్ ఎప్పుడు కూడా నాకు ఇష్టమే. వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్, నా వల్ల సాటిస్ఫై అవుతున్నారు, వాళ్ళకి నా వల్ల తగ్గుతుందంటే ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ ఫీలింగ్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐఎంఏ తరపున కూడా క్యాంపులు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఎట్లా జరుగుతుంది సార్? ఖమ్మం ఐఎంఏ ఎప్పుడు కూడా సర్వీస్ యాక్టివిటీస్కి ముందే ఉంటుంది. కోవిడ్ అప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా కానీ మేము అందరం కూడా కలిసికట్టుగా ఖమ్మం ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా ఎటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కానీ, క్యాంప్స్ కానీ, రెగ్యులర్గా ఏమన్నా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ, క్లబ్స్ కానీ, సపోజ్ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళు ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా మేము అందరం కూడా, సపోజ్ కొన్ని పార్టీస్, కొన్ని పొలిటికల్ పార్టీస్ కానీ, కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ కానీ ఎప్పుడు అడిగినా కూడా ప్రతి డాక్టర్ కూడా వాళ్ళ టైంలో, వాళ్ళ బిజీ టైంలో కూడా ఏదో ఒక టైంని క్యాంప్స్కి వెచ్చిస్తూ ఉన్నారు. అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా చాలామంది సర్వీస్ యాక్టివిటీస్ చేస్తానన్నారు. గతంలో మీరు తలసేమియా పిల్లలకు కూడా వైద్యం ఎక్కువగా అందించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది సార్? తలసీమియా పిల్లలకి గత 12-13 సంవత్సరాలుగా మనం వైద్యం అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా తలసీమియా పిల్లలకి తలసీమియా గురించి బ్లడ్ ఎక్కించడము, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం ఒకటే కాదు, తలసీమియా పిల్లలకు కూడా మామూలు జ్వరాలు, జలుబులు, దగ్గులు, వైరల్ ఫీవర్స్ వస్తూనే ఉంటాయి. సో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేదంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న తలసీమియా పిల్లలకు కూడా వేరే డిసీజెస్ వచ్చినప్పుడు తలసీమియాకి బ్లడ్ ఎక్కించడమే కాకుండా వాళ్ళకి వేరే రకమైన ఎటువంటి డిసీజ్ వచ్చినా కూడా
మన దగ్గర గత 12-13 సంవత్సరాలుగా ఫ్రీగానే కన్సల్టేషన్ కావచ్చు, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే చేస్తాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. తలసీమియాలో కొత్త కేసెస్ ఇంకా జిల్లాలో వస్తూనే ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి ఆల్రెడీ మా ప్లాన్స్లో మేము ఉంటూనే ఉన్నాం. ఇది మొత్తం మీద సాధారణంగా వర్షాకాలంలో అలాగే ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో పిల్లలు అనే అనారోగ్యాలు పడటం కామన్గా ఉంటుంది. కానీ ఈసారి ఫ్లూస్ ఎక్కువగా వస్తున్నాయి, ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు పిల్లలు. తగు జాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులు వాళ్ళకి హైజీనిక్ ఫుడ్ అందించడం, అలాగే వాళ్ళకు తాగేటటువంటి వాటర్ కూడా హైజీనిక్గా ఉండే విధంగా చూసుకున్నట్టయితే కొంత రోగాల బారిన పడకుండా బయటపడవచ్చు అంటూ ఇప్పటికే పిల్లల వైద్యులు అయితే మనతో చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఎవరైనా గణేష్ కిరణ్ ఖమ్మం జిల్లా.